హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ జంతికలు చేసుకోబోతున్నాం. జంతికలైనా అనొచ్చు, వీటిని మురుకులైనా అనొచ్చండి. ఇగోటండి చాలా చక్కగా క్రిస్పీగా వచ్చేయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి చూసారా. ఈ రోజు మనం జంతికలకి క్వార్టర్ రైస్ తీసుకున్నానండి, కిలో. ఇవి కిలోకి నేను కొలతలు చెప్తానండి. కిలో బియ్యంకి పావు కిలో శనగపప్పు పడుతుందండి. మనకి జంతికలు టేస్ట్ గా రావాలంటే ఓ పావు కిలో శనగపప్పు మాత్రం వేయండి. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత వీటిని లైట్ గా వేపుకోవాలండి. వేసుకుంటే మనకి జంతికలు మెత్తదనం రావన్నమాట, కొంచెం క్రిస్పీగా ఉంటాయి, మనకి గుల్లగా వస్తాయి, క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట. కొంచెం వెచ్చగిల్లిన తర్వాత మనం వీటిని ఆడించుకుంటే ఇలాగ వేపుకొని మనకి జంతికలు క్రిస్పీనెస్ గా వస్తాయి అన్నమాట. కొంచెం కాలుతున్నట్టు మనం వేపుకోవాలండి, మరీ బారుగా వేపుకోకూడదు. ఇప్పుడు వీటిని బియ్యంలో వేసుకుందామండి. కేజీ బియ్యానికి పావు కేజీ శనగపప్పు, పావు కేజీలో సగం పెసరపప్పు వేసుకుంటున్నాం. టేస్ట్ బాగుంటుందండి పెసరపప్పు వేస్తే. ద్వారపదునుగా వేపుకోవాలండి. వేసుకోవాలండి 3 రకాల పప్పులు. గుప్పుడన్ని మినపప్పు అండి. 1/4 కప్తో నేను మినపగుళ్ళు వేసానండి. ఎందుకంటే మినపగుళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి. మినపగుళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి జంతికలు మెత్తబడిపోతాయండి, గుళ్ళ కూడా రావు. ఎక్కువ మినపప్పు వేస్తే పిండి జిగుమానం వస్తుందని మనం జంతికలు వేసేటప్పుడు, అందుకని మినపప్పు వేస్తారు. కానీ ఎక్కువ మినపప్పు మాత్రం వేసుకోవద్దండి, అవి మాత్రమే వేసుకోవాలి మినపప్పు. ఇది కూడా వాటిలాగే వెచ్చబెట్టేసి వేసుకున్నాం అనుకోండి జంతికలు బాగుంటాయి అన్నమాట. గుల్లగా వస్తాయి, క్రిస్పీనెస్ గా కూడా ఉంటాయి జంతికలు. మనకి ఎన్ని రోజులు నిల్వన్నా మెత్తబడవన్నమాట. ఇవి చేమమిరపకాయలు అంటారు. ఇవి ఎక్కువ వేస్తే జంతికలు కారంగా ఉంటాయండి. ఇవి మరి ఎర్రగా రావు, తెల్లగా వస్తాయి జంతికలు. 1 కిలోకి 20 గ్రాములు చేమమిరపకాయలు వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ మనం ఆడించుకోవాలండి, మిల్లి ఆడించుకోవాలి. మనం మిల్లి పట్టించుకొస్తానండి ఇది. అప్పుడు మనం జంతికల పిండి మిల్లి పట్టించుకొచ్చిన తర్వాత ఒక రోజంతా మనం పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టిస్తే మనకి జంతికలు బాగా వస్తాయి. ఆడిన వెంటనే మనం జంతికలు వేసామంటే సాఫ్ట్నెస్ రావండి. పిండి చల్లారిన తర్వాత మనం జంతికలు వేసుకుంటే మనకి జంతికలు చాలా బాగా వస్తాయండి. మనము నిన్న మిల్లి పట్టించుకున్నామండి. ఇది జంతికలు చేసుకోవడానికి. ఇగో మరిగించిన ఆయిల్ ఇలా వేసుకోవాలండి. పిండిలోన మరిగించిన ఆయిల్ వేసుకుంటే మనకి గుల్లదనం వస్తుందండి. కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇందులోన రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుందామండి. ఇప్పుడు మనం 2 చేతులతోటి పిండిని బాగా కలుపుకోవాలండి. భోగి స్పెషల్కి నేను జంతికలు చేస్తున్నానండి. తగినంత వాము వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాము వేసుకోకూడదు, సరిపడంత వాము వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుందండి. కొంచెం వేసి వాటర్ పోసుకుని ఇలాగా ముద్ద కలుపుకోవాలండి. ఇలాగా కలుపుతూ వాటర్ వేసుకోవాలండి. మనం ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. ఇలాగా పెట్టుకోవాలండి. పళ్ళు 20 నిమిషాల వరకు ఈ ముద్దను కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం నానాలి, మనకి ముద్ద నానితే బాగుంటుందండి. ప్రతి చిన్న ముద్దను కొంచెం వాటర్తో తడి చేసుకున్న తర్వాత పొట్టాల్లో లోడ్ చేసుకొని జంతికలు వేసుకోవాలండి. జంతికలు రౌండ్ గా చుట్టుకోవాలండి, వేసుకోవాలండి ఆయిల్లో. వన్ బై వన్ జంతికలు వేసుకోవాలండి. అంతే ఒక సుట్టే అయిపోయింది. ఇలాగా పళ్ళెంలో వేసుకుంటే తొందరగా మనకి పిండి వంటలు తేలిపోతాయి.
జంతికలు వేగాయి ఇలాగా పొలంలోకి తీసుకోవాలండి వీటిని. ఎందుకంటే మనం సేమ మిరపకాయలు వేసాం కనుక మనకి రెడ్గా లేవు, జంతికలు తెల్లగా ఉంటాయి అన్నమాట. నేను పసుపు కూడా వేయలేదు వీటికి. కలర్ కావాలంటే మీరు పసుపు వేసుకోవచ్చండి. మన టేస్టీ జంతికలు ఈ విధంగా రెడీ అయ్యాయండి. మన భోగి స్పెషల్ మన జంతికలు చేసుకున్నాం. ఈ విధంగా రెడీ అయ్యాయి, చాలా చక్కగా వచ్చాయండి, టేస్ట్ గా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్లు అన్ని మీకు వస్తాయండి. నా సబ్స్క్రైబర్లందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.